అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయ నమః. ఒరిస్సా రౌలపల్లి గంజం శ్రీ కనకదుర్గ ఆలయము. కనకదుర్గ ఆలయం ఒరిస్సాలోని గంజం జిల్లాలోని రౌలపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయము ఒక చిన్న కొండపై ఉంది మరియు మహిషమర్దిని దేవికి అంకితం చేయబడింది. ఆలయ నిర్మాణ శైలి మరియు కొన్ని స్థానిక శాసనాల నుండి అసలు ఆలయానికి నష్టం వాటిల్లిన కారణంగా ఈ ఆలయము 19వ శతాబ్దం ప్రారంభంలో పునరుద్ధరించబడిందని ఊహించవచ్చు. ఈ ఆలయము పంచరథ మందిరంగా పరిగణించబడుతుంది. ఇది కళింగ ఆలయము యొక్క వివిధ ప్రమాణాలకు అర్హత కలిగిస్తుంది. ఇందులో రేఖ దేవుల విమానం, పిద దేవుల జగమోహన, పిద దేవుల నటమండపం ఉన్నాయి. ఈ మందిరము యొక్క ప్రధాన దేవత మహిషాసురమర్దిని రూపంలో ఉన్న దుర్గామాత. ఈ దేవత 6 చేతులు కలిగి ఉండి దుష్టరాక్షసుడు మహిషాసురుని సంహరిస్తుంది. ఈ మందిరంలో దుర్గా పూజ పండుగ అతి ముఖ్యమైన పండుగ. దీనిని భక్తులు అత్యంత భక్తితో మరియు ఆనందంతో జరుపుకుంటారు. ఈ ఆలయము క్రీస్తు శకం 19వ శతాబ్దంలో మాజీ గుప్సర్ రాష్ట్ర బంజా పాలనలో నిర్మించబడింది. ప్రస్తుతం ఇది ఒడిశా దేవాదాయ శాఖ ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. ఆలయము 6 చేతుల దేవత మహిషాసురమర్దిని దుర్గ. ఈ ఆలయానికి ప్రధాన దేవత బ్రహ్మ, గణేశుడు, శివాని, విష్ణువు, 6 తలల కార్తికేయుడు, నంది మొదలైన ఇతర దేవతలు ఉంటారు. ఈ ఆలయము ఆష్లర్ పొడి రాతి నిర్మాణ సాంకేతికతలో అద్భుతమైన నిర్మాణ అలంకరణతో అలంకరించబడింది మరియు కళింగ ఆలయము యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంది. ఆలయము యొక్క బాహ్య ఉపరితలంపై ఖండోలైట్ రాయి మరియు సున్నపు ప్లాస్టర్ వర్తింపబడుతుంది. 19వ శతాబ్దం ప్రారంభంలో పాత ఆలయము దెబ్బతిన్నందున ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు. ఈ ఆలయము జౌగడ నుంచి 6 కిలోమీటర్లు అంటే 3.7 మైళ్ళు దూరంలో ఉంది. బెర్హంపూర్ నుంచి పురుషోత్తంపూర్ మీదుగా పాండ్యకు చేరుకొని అక్కడ నుండి రౌలపల్లికి చేరుకోవచ్చు. సమీప రైలు స్టేషన్ బెర్హంపూర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.